దేవుని నామమునకు వందనాలు. ఈరోజు వాక్య భాగము సిలువపై యేసు పలికిన 7 మాటలలో ఒక మాటను మనం చదువుకుందాము. లూకాసు వార్త 23 అధ్యాయము 34 వచనము. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మొట్టమొదటి మాటలో చూడండి, తండ్రి అని చెప్పేసి వేడుకుంటున్నాడు, ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. క్షమించు అని చెప్పేసి అడుగుతున్నాడు. మొట్టమొదటి మాట క్షమించు అని చెప్పేసి అడుగుతున్నాడు. యేసు ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు? వీరేమి చేయుచున్నారో అని అడుగుతున్నారు. ఇక్కడ వీరంటే ఎవరిని గూర్చి ఈయన చెప్తున్నాడు? ఎవరు ఎరగక వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు, వీరిని ఎందుకు క్షమించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. వీరు అనగా అంతకుముందు వాక్యాల్లో చూసినట్లయితే యేసును బంధించడానికి వచ్చిన యోధా సైనికులుగా ప్రధాన యాజకుడైన కయప, పరిసయ్యులు పంపిన బంట్రోతులు, సహస్రాధిపతి, వీళ్ళందరూ వీరు అనే మాటలో కనిపిస్తున్నారండి. వీళ్ళందరూ ఏంటంటే యేసుకి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు, యేసుకి అన్యాయంగా సాక్ష్యం చెప్పిన వారు, ఆయన అన్యాయంగా బంధించి తీసుకుని వెళ్ళిన వాళ్ళు వీళ్ళలోనే చాలామంది ఆయన్ని అరచేతులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, ముండ్ల కిరీటము అల్లి తల మీద పెట్టారు, ఊదారంగు వస్త్రము వేసి యూదుల రాజా నీకు శుభమని చెప్పి మళ్ళీ అరచేతులతో కొట్టారు. ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసుకున్నారు. చూడండి, అంతేకాదండి, యేసును విడిపించాలా లేదంటే బరబ్బాను విడిపించాలా అని చెప్పేసి పిలాతు అడిగినప్పుడు పస్కా పండుగ సందర్భంగా మాకు బరబ్బానే విడుదల చేయండి, వీడిని విడుదల చేయొద్దు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. చూడండి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. యూదులు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని చెప్పేసి వీడు చావవలనని చెప్పేసి చెప్పారు యూదులు. అంతేకాకుండా ఏమని అన్నారంటే ఇతన్ని సంహరించుము అన్నారు. సిలువ వేయము అని కేకలు వేశారు. ఇతన్ని విడుదల చేసావా పిలాతు, నువ్వు కైసరునికి స్నేహితుడు కావు అని చెప్పేసి తన మీద అభాండం వేస్తున్నారు. తాను రాజుని చెప్పుకొంచిన ప్రతివాడు కైసరుకి విరోధంగా మాట్లాడువాడే. ఎప్పుడైతే నువ్వు యేసుని విడుదల చేస్తావో నువ్వు కైసరుకి, చక్రవర్తికి నువ్వు విరోధంగా మాట్లాడేవాడు అని చెప్పేసి భయపెడుతున్నారు. చూడండి, వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. అక్కడ ఉన్న ప్రజలు, సైనికులు వారు ఏం చేస్తున్నారో వారు వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పనులను బట్టి ఆయన క్షమించమని చెప్పేసి తండ్రిని వేడుకుంటున్నాడు. యేసు నిజంగా దేవుని కుమారుడని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ముఖం మీద ఉమ్మేస్తారండి, రెల్లుతో తల మీద కొడతారండి, తర్వాత ప్రక్కలో బలెంతో పొడుస్తారండి, చేతులకి కాలుకు కలిపి సిలువ వేస్తారండి. కాబట్టి వీరు ఎరగక చేయ పనులను బట్టే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఇక్కడ యేసే అంటున్నాడు. సిలువలో మొట్టమొదటిగా యేసు చూపించిన ప్రేమ ఈ మాటలో కనిపిస్తుందండి. యేసు చూపించిన ప్రేమ, ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమిస్తారో ఆ మనిషి మీద కోపమంతా పోతుంది, ద్వేషమంతా పోతుంది, పోయి ఎంతో స్నేహభావం అనేది వస్తుంది. ఒకవేళ శత్రువు అయితే శత్రువుని క్షమించినప్పుడు అతనికి అక్కడ క్షమాపణ అనేది దొరుకుతుంది, ప్రేమ అనేది పుడుతుంది. ఇది ఇక్కడ సిలువలో మొట్టమొదటిగా యేసు చూపించిన ప్రేమ. ఈ ప్రేమ క్షమాపణకి సాదృశ్యంగా కనిపిస్తుంది, క్షమాపణకి గుర్తుగా కనిపిస్తుంది. ఈ క్షమాపణ పాప క్షమాపణగా మనకి కనిపిస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారంగా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పేసి వ్రాయబడి ఉందండి.
కాబట్టి యేసు పాప క్షమాపణ నిమిత్తము ఆయన శిలువలో రక్తం చిందించాడు. కాబట్టి ఇక్కడ మనందరికీ పాప క్షమాపణ అనేది మనకి కలుగుతుంది. అయితే లేవియా కాండంలో మొట్టమొదటిగా చూసినట్లయితే తెలియక ఏ పొరపాటు చేసిన తప్పుకు ప్రతిగా ఒక గొర్రె పిల్లను అపరాధ పరిహారార్థ బలిగా యాజకుని వద్దకు తీసుకుని రావాలను, అతడు ప్రాయశ్చిత్తము చేయగా పాప క్షమాపణ కలుగును అని వ్రాయబడి ఉందండి. చూడండి, ఒకానొక టైంలో ఎవరన్నా తప్పు చేస్తే, తెలియక ఏదన్నా పొరపాటు చేసినా దానికి ప్రాయశ్చిత్తంగా పాప క్షమాపణ కలగాలంటే అతను ఒక గొర్రె పిల్లను అపరాధ పరిహారార్థ బలిగా యాజకుడు వద్దకు తీసుకురావాలంట. ఎప్పుడైతే యాజకుడు అక్కడ ప్రార్థన చేశాడో, అక్కడ బలి అర్పించాడో, అప్పుడు ఆ పాప క్షమాపణ అనేది అతనికి కలుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైతే అపరాధ పరిహారార్థ బలి ఎప్పుడైతే అర్పిస్తాడో అప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది. అయితే ఇక్కడ యేసయ్య కాలంలో కూడా అందరూ చేసిన పాపములు బట్టి ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో, అంటే యేసుకు ముందు చాలామంది పాపాలు చేశారు, యేసు పుట్టక ముందు, యేసు ఉన్నప్పుడు చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు, యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ కాలంలో చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు. అందరి పాపములు బట్టి ఆయన అక్కడ ఏంటంటే సిలువలో ఒక గొర్రె పిల్లగా ఆయన అపరాధ పరిహారార్థ బలిగా ఆయనని అర్పించుకుంటున్నాడండి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఇదిగో అపరాధ పరిహారార్థ బలిగా సిలువలో అర్పించబడుతుందని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు మొట్టమొదటి నుంచి క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి అందరినీ క్షమిస్తున్నాడు. సిల్వలో కార్చిన రక్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్పేసి అన్నాడు. ఈ నూతన నిబంధన రక్తంలో క్షమాపణ అనేది ఆయన రక్తంలోనే ఉంది అని చెప్పేసి అంటున్నాడు. యేసు నేర్పించిన పరలోక ప్రార్థనలో కూడా మా రుణస్థులను క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించుము, మా రుణములను క్షమించుము అని చెప్పేసి శిష్యులకు క్షమాపణ అనే విషయం గురించి డైరెక్ట్గా ప్రార్థనలోనే వాళ్ళకి నేర్పించాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, యేసయ్య ఎంత గొప్ప యేసయ్య అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ మాటలు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మనుషుల అపరాధములు ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు తండ్రి అయిన దేవుడు మన అపరాధములను క్షమిస్తాడని చెప్పేసి వాక్యంలో చూస్తున్నాం. ఒకానొక సందర్భంలో పేతురు వచ్చి, నా సహోదరుడు తప్పిదం చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించవలను, 7 మార్లు మట్టుక అంటే లేదు 70 ఏళ్ల మట్టుకు అని చెప్పేసి క్షమాపణ గురించి చెప్తున్నాడు. ఎన్నిసార్లు క్షమించాలి? 1 సారా, 2 సార్లా, 3 సార్లా, ఎన్నిసార్లు? నువ్వు బ్రతికున్నంత కాలము క్షమించాలని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ఒకరినొకరు క్షమించుకున్నటయే ప్రధాన విధిగా ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. తప్పులు చేయటం మానవత్వం, ఆ తప్పులు క్షమించటం దైవత్వము. క్షమించటం అనేది దైవత్వం కాబట్టి మీరు దైవములని మీరు ఎరుగరా అని చెప్పేసి అంటున్నాడు. ఆయన దేవుడు కాబట్టి మనము ఆయన బిడ్డలుగా ఉన్న మనము కూడా దైవములుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన లక్షణాలలో క్షమాపణ గుణము ఉన్న లక్షణము మనము కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఈ వచనాలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిరంతరము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన విరోధుల గురించి ప్రార్థన చేస్తూ వారిని క్షమిస్తూ మానవ స్వభావం నుండి దైవ స్వభావముకు మారాలనేదే దేవుని ఉద్దేశము. ఈ వాక్యం వింటున్న మనందరికీ క్షమాపణ మనస్తత్వాన్ని యేసయ్య అనుగ్రహించునుగాక. ఆమేన్.